క్రీస్తు శకం 1341. ఒక రాత్రి పెరియార్ నది ఉప్పొంగింది. చీకట్లో ఒక నగరం అరుస్తోంది. రోమన్ చక్రవర్తుల ఆలయం నీటిలో మునిగిపోతుంది. బంగారు నాణేలు నిండిన గిడ్డంగులు అలల్లో కొట్టుకుపోతున్నాయి. శతాబ్దాల క్షీణత తర్వాత ఈ ఒక్క రాత్రి అన్నింటినీ ముగించేసింది. ఆగండి, మీకు తెలుసా, రోమ్ సామ్రాజ్యం ప్రపంచాన్ని జయించిన ఆ రోమ్ ఒక భారతీయ నగరానికి ప్రతి సంవత్సరం అపారమైన బంగారం చెల్లించేదని? మీకు తెలుసా, ఆ నగరం ఎక్కడో కూడా మనకు తెలియదని? మీకు తెలుసా, ఆ నగరం ఎందుకు అదృశ్యమైందో ఇప్పటికీ రహస్యమేనని? ఈరోజు నేను మీకు చూపిస్తాను రోమ్ను ఆర్థికంగా ఆధిపత్యం చేసిన నగరాన్ని, శతాబ్దాల పాటు మాయమైన సామ్రాజ్యాన్ని, మరియు 2000 సంవత్సరాల తర్వాత పిల్లల చేతుల్లో దొరికిన పూసల రహస్యాన్ని. కాని ఈ కథ చెప్పడానికి ముందు మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఒక నగరం కథ కాదు, ఇది మన గుర్తింపు కథ. క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం, రోమ్ సామ్రాజ్యం ప్రపంచ చరిత్రలో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యం. యూరప్ను జయించారు, ఆఫ్రికాను జయించారు, మధ్యప్రాచ్యాన్ని జయించారు. కానీ ఆగండి, ఒక భారతీయ నగరానికి వారు ఏం చేశారో తెలుసా? జయించాల్సిన అవసరమే లేదు వారికి. ఎందుకంటే ఆ నగరం తానే రోమ్ను ఆర్థికంగా జయించింది. రోమ్ సైన్యంతో ప్రపంచాన్ని జయించింది. ఆ నగరం వాణిజ్యంతో రోమ్ను జయించింది. క్రీస్తు శకం 77లో రోమన్ చరిత్రకారుడు ప్లినీ ది ఎల్డర్ తన రచనలో ఒక ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రతి సంవత్సరం మన సామ్రాజ్యం నుండి కనీసం పాయలు, కోట్ల సెస్టర్సెస్ బంగారం భారతదేశానికి, చైనాకి, అరేబియాకి మొత్తంగా వెళ్తోంది, మరియు తిరిగి రావటం లేదు. పాయలు, కోట్లు ఒక్క సంవత్సరంలో. అయితే ఈ 3 దిశల్లో అత్యధిక వాణిజ్యం ఎక్కడ జరిగిందో తెలుసా? భారతదేశంతో. మరియు భారతదేశంలో ముజిరిస్ ద్వారా, లేదా మన భాషలో ముచ్చిరి పట్టణం. కాని రోమన్లు వెర్రివాళ్లు కాదు. వారు బంగారం ఇస్తున్నారు ఏదో కోసం. అదేమిటి? నల్ల మిరియాలు. మీరు ఇప్పుడు మీ వంటింట్లో ఉపయోగించే ఆ సామాన్య మిరియాలు రోమన్ల కోసం, అవి నల్ల బంగారం. ఊహించుకోండి, రోమ్లోని ఒక సామాన్య వ్యక్తికి భోజనంలో రుచి లేదు, మాంసం కుళ్ళిపోతుంది వేసవిలో, వైద్యం కోసం సుగంధద్రవ్యాలు కావాలి. మిరియాలు లేకుండా రోమన్ జీవితమే సాధ్యం కాదు. మరియు మిరియాలు ఎక్కడ దొరుకుతాయి? ఒక్కచోట, కేరళ తీరం, ముజిరిస్ అనే నగరంలో. కానీ ఇక్కడ ఒక సమస్య. రోమ్ నుండి భారతదేశానికి ఎలా రావాలి? సముద్ర మార్గం, మరణ ప్రయాణం. తీరం వెంబడి వెళ్ళాలి. నెలలు పడుతుంది. పైరేట్స్, తుఫానులు, మరణం. అయితే క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఒక రోమన్ నావికుడు ఒక రహస్యాన్ని కనుగొన్నాడు. అతని పేరు హిప్పాలస్. అతను కనుగొన్న రహస్యం 3 విధాలుగా చరిత్రను మార్చేసింది. మొదటిది గాలి, ఋతుపవనాలు. ప్రతి సంవత్సరం జూన్ నుండి సెప్టెంబర్ వరకు శక్తివంతమైన నైరుతి గాలి ఎర్ర సముద్రం నుండి నేరుగా కేరళ తీరానికి వీస్తుంది. మరియు అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు అదే గాలి వ్యతిరేక దిశలో వీస్తుంది. దీని అర్థం తెలుసా? 40 రోజులు. తీరం వెంబడి 6 నెలలు కాదు, సముద్రం మధ్యలో సూటీ లైన్. 40 రోజులు. మీరు భూమి మీద అత్యంత సంపన్న నగరంలో ఉంటారు. రెండవదే, ఒక్కసారిగా 100 రోమన్ ఓడలు ముజిరిస్కి రావటం ప్రారంభమయ్యాయి ప్రతి సంవత్సరం. మూడవది ముజిరిస్ వాణిజ్యంలో రోమ్తో సమానంగా శక్తివంతమైందే. అయితే అసలు అద్భుతం ఇంకా చెప్పలేదు. క్రీస్తు శకం 2వ శతాబ్దం, ముజిరీస్ నౌకాశ్రయం. ఊహించుకోండి, పెరియార్ నది ముఖద్వారం, 100 ఓడలు లంగరు వేసి ఉన్నాయి. రోమన్ ట్రేడర్లు లాటిన్లో అరుస్తున్నారు. తమిళ వ్యాపారులు బేరాలు చేస్తున్నారు. అరబ్బులు సుగంధ ద్రవ్యాలు చూపిస్తున్నారు. చైనీస్ వారు పట్టులు విప్పుతున్నారు. యూదులు వజ్రాలు పరీక్షిస్తున్నారు. పర్షియన్లు నూనెలు అమ్ముతున్నారు. ఇది నగరం కాదు, ఇది ప్రపంచం. పురాతన తమిళ కావ్యం అకనానూరు ఈ దృశ్యాన్ని ఎలా వర్ణిస్తుందో చూడండి. అకనానూరు 149. సంగం సాహిత్యం, క్రీస్తు శకం 100 నుండి 250. యవన ప్రజల అందమైన ఓడలు పెరియార్ నదిలో తెల్లని నురుగును రేపుతూ వస్తాయి. బంగారంతో వచ్చి మిరియాలతో వెళ్తాయి. యవనులు అంటే రోమన్లు, గ్రీకులు. కాని ఆగండి, ఇంత బంగారం వస్తుంది అంటే ఎంత వెళ్తుందో మీకు తెలుసా?
క్రీస్తు శకం 2వ శతాబ్దానికి చెందిన ఒక పత్రం దొరికింది ఈజిప్ట్లో. దాని పేరు ముజిరిస్ పెపిరస్. ఇది ఏమిటంటే అలెగ్జాండ్రియాలోని ఒక వ్యాపారి మరియు ఒక ఫైనాన్సర్ మధ్య లోను ఒప్పందం. దీనిలో ఏముంది? హెర్మోపోలాన్ అనే ఒక రోమన్ ఓడ ముజిరిస్ నుండి తీసుకువచ్చిన సరుకు విలువ 9 మిలియన్ సెస్టర్సెస్. ఈ సంఖ్య ఎంత పెద్దదంటే రోమన్ సామ్రాజ్యంలో ఒక సాధారణ కార్మికుడు రోజువారీ సంపాదన 4 సెస్టర్సెస్. ఈ ఒక్క ఓడ విలువ 20 లక్షల కార్మికుల రోజు జీతాలు. ఒక్క ఓడ, ఒక్క ప్రయాణం. మీరు అర్థం చేసుకుంటున్నారా? ఇది ఒక్క ఓడ. ప్రతి సీజన్లో 100 ఓడలు వస్తాయి. 2 సీజన్లు, ప్రతి సంవత్సరం. ముజిరెస్ కేవలం నగరం కాదు, ఇది ఆర్థిక సామ్రాజ్యం. ఆగండి, ఇప్పుడు మీరు అనుకుంటున్నది పూర్తిగా తప్పు. రోమన్లు కేవలం సందర్శకులు అని మీరు అనుకుంటున్నారా? తప్పు. టాబులా పెయిటింగెరియానా 4వ శతాబ్దపు రోమన్ రోడ్ మ్యాప్. 4వ శతాబ్దపు రోమన్ మ్యాప్ ఒకటుంది. దాని పేరు టాబులా పెయిటింగెరియానా. ఈ మ్యాప్లో ముజిరెస్ చాలా ప్రముఖంగా గుర్తించబడింది. కానీ దాని పక్కన ఏముందో చూడండి. ఒక గుర్తు, టెంప్లం అగస్టీ, అగస్టస్ చక్రవర్తి ఆలయం. కొందరు చరిత్రకారులు ఇది ఖచ్చితంగా ముజిరిస్కి సంబంధించినదా అని చర్చిస్తున్నారు. కానీ మ్యాప్లో స్పష్టంగా ఉంది, రోమన్ చక్రవర్తి ఆలయం, భారతదేశంలో. దీని అర్థం ఏమిటో మీకు తెలుస్తుందా? రోమన్లిక్కడ కేవలం వ్యాపారులు కాదు, వారు స్థిర నివాసులు. వారికి తమ దేవుళ్లకు ఆలయం కావాలి, ఇక్కడ ముజిరిస్లో. కారణం, ఋతుపవనాల కోసం వేచి ఉండాలి. 6 నెలలు, 7 నెలలు, కొన్నిసార్లు 1 సంవత్సరం వారు ఇక్కడే జీవించారు. కుటుంబాలు తెచ్చుకున్నారు, పిల్లలు పుట్టారు. మరికొందరు ఇక్కడే స్థిరపడ్డారు. ఇది కేవలం వాణిజ్యం కాదు, ఇది సాంస్కృతిక కలయిక. 2000 సంవత్సరాల క్రితం. కానీ ఈ శక్తి శాశ్వతం కాదు. 10 నిమిషాల్లో మీకు తెలుస్తుంది ఏం జరిగిందో. గుర్తుందా మనం కథ ఎలా ప్రారంభించామో? క్రీస్తు శకం 1341. ఒక రాత్రి, ఒక నగరం కూలిపోవడం. కానీ ఆగండి, అసలు నిజం మరింత బాధాకరమైనది. ముజిరిస్ ఒక రాత్రిలో అదృశ్యం కాలేదు. ఇది చాలా నెమ్మదిగా, చాలా బాధాకరంగా శతాబ్దాల పాటు చనిపోయింది. క్రీస్తు శకం 3వ శతాబ్దంలో మొదటి సంకేతం కనిపించింది. రోమ్ సామ్రాజ్యం ఆర్థికంగా బలహీనపడింది. అంతర్యుద్ధాలు, ఆక్రమణలు, ద్రవ్యోల్బణం, సామ్రాజ్య విభజన. రోమన్ల దగ్గర బంగారం తగ్గిపోయింది, వాణిజ్యం తగ్గింది, ముజిరిస్కి వచ్చే ఓడలు తగ్గాయి. అయితే అసలు విపత్తు వేరే చోట నుండి వచ్చింది. ప్రకృతి. భూగర్భ శాస్త్రవేత్తలు కనుగొన్న విషయం మీరు వింటే ఆశ్చర్యపోతారు. మూలం జియోలాజికల్ సర్వే, రాజన్ గురుక్కల్ మరియు డిక్ విట్టేకర్. గత 2000 సంవత్సరాల్లో 3 విషయాలు జరిగాయి. మొదటిది, పెరియార్ నది తన మార్గం మార్చుకుంది. ముజిరిస్ నౌకాశ్రయం మెల్లగా సిల్టుతో నిండిపోయింది, శతాబ్దాల పాటు. రెండవది, సముద్ర తీరం 6.5 కిలోమీటర్లు లోపలికి మారిపోయింది. సముద్రం నుండి నౌకాశ్రయం దూరమైపోయింది. మూడవది, క్రీస్తు శకం 1341లో ఒక భారీ వరద వచ్చింది. ఆ రాత్రి ఏం జరిగిందో స్థానిక పురాణాలు చెబుతాయి. ఆకాశం చీకటిగా, పెరియార్ నది ఉప్పొంగింది, నీరు వీధుల్లోకి దూసుకువచ్చింది. మనుషులు అరుస్తున్నారు, ఆలయాలు కూలిపోతున్నాయి, గిడ్డంగులు కొట్టుకుపోతున్నాయి. ఉదయం వచ్చేసరికి చెరరాజ్యపు గొప్ప నౌకాశ్రయం, భూతకాలం. ఇక్కడ నుండి 700 సంవత్సరాలు ముజిరిస్ కేవలం ఒక పురాణం. పాత పుస్తకాల్లో ఒక పేరు, ఒకప్పుడిక్కడ గొప్ప నగరం ఉండేది అనే వాక్యం. కాని ఎవరికీ తెలియదు అది ఎక్కడ. చరిత్రకారులు వివిధ చోట్ల వెతికారు. 1945 కోడుంగల్లూర్లో త్రవ్వకాలు. రోమన్ కాలపు ఆధారాలు లేవు. 1969 మరో ప్రయత్నం, మళ్లీ ఏమీ లేదు. 1983 మరో వెతుకులాట, విఫలం. కొందరు చరిత్రకారులు అనుకోసాగారు, బహుశా ముజిరిస్ ఒక అతిశయోక్తి, ఒక పురాణం, నిజంగా ఉండి ఉండకపోవచ్చు. అయితే 2004లో ఒక పిల్లవాడు ఏదో కనుగొన్నాడు. మరియు ఆ కనుగొనుట చరిత్రను తిరిగి వ్రాసేసింది. పట్టణం అనే చిన్న గ్రామం, కేరళలో. ప్రతి వర్షాకాలం తర్వాత పిల్లలు ఒక విచిత్రమైన విషయాన్ని గమనించారు. భూమి నుండి రంగురంగుల పూసలు బయటకు వస్తాయి. ఎరుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ, నల్ల, గాజు పూసలు. చాలా పాతవి, చాలా
చాలా పాతవి. 2007లో ఎవరో ఈ విషయం చెప్పారు చరిత్ర పరిశోధకులకు. మరియు డాక్టర్ పీజే చెరియన్ నాయకత్వంలో కేరళ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్ ఒక భారీ త్రవ్వకాల ప్రాజెక్ట్ ప్రారంభించింది. మొదటి రోజే మొదటి గుంటెలోనే ఏదో అద్భుతం దొరికింది. మట్టి కింద ఒక నగరం పాతిపెట్టబడి ఉంది. మీరు విన్న తర్వాత నమ్మరు. 1. రోమన్ యాంఫోరా శకలాలు. 10,000 కంటే ఎక్కువ శకలాలు. భారతదేశంలో ఎక్కడా ఇంత సంఖ్యలో దొరకలేదు. 2. మట్టి పాత్రల శకలాలు. 45 లక్షలు. 45 లక్షలు ఒక్కచోటనే. 3. వార్ఫ్ నిర్మాణం. ఓడలు లంగరు వేసే నిర్మాణం. 2000 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. టీక్ చెట్టుతో 9 బుల్లార్డ్స్ ఇంకా బలంగా ఉన్నాయి. నావికుల నైపుణ్యానికి నిదర్శనం. 4. ఆర్టోకార్పస్ హిర్సుటస్. చెట్టుతో చేసిన 6 మీటర్ల పడవ. 2000 సంవత్సరాల క్రితం నిర్మించిన పడవ. ఇంకా గుర్తింపు పొందగలిగేంతగా. 5. చెరరాజుల నాణేలు, బంగారు ఆభరణాలు, అర్ధవిలువైన రాళ్ల పూసలు. 6. రింగ్ వెల్లు, కాల్చిన ఇటుకలు, డ్రైనేజీ వ్యవస్థలు, టాయిలెట్ నిర్మాణాలు. ఒక నగరం. మట్టి కింద పాతిపెట్టబడిన ఒక పూర్తి నగరం. డాక్టర్ చెరియన్ ఒకరోజు ఇలా అన్నారు: మేము ఇప్పటివరకు కేవలం 1% కంటే తక్కువ భాగాన్ని మాత్రమే త్రవ్వెన్. 1%. 99% ఇంకా మట్టి కింద ఉంది. ఆ కింద ఏముందో ఊహించుకోండి. బహుశా అగస్టస్ ఆలయం దొరుకుతుందేమో. బహుశా రోమన్ నాణేల నిల్వ. బహుశా వ్యాపార పత్రాలు. బహుశా రోజువారీ జీవితాన్ని వివరించే చిత్రాలు. కాని ఇక్కడ ఒక వివాదముంది. మీతో నేను చాలా నిజాయితీగా ఉండాలి. పట్టణం ఖచ్చితంగా ముజిరిస్ అని 100% నిరూపించబడలేదు. ఇది చరిత్రలో ఒక చర్చనీయాంశం. కొందరు ప్రముఖ చరిత్రకారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆర్ నాగస్వామి ప్రముఖ చరిత్రకారుడు. మరింత ఆధారాలు కావాలి, తొందరపడకూడదు. కెఎన్ పానిక్కర్ చరిత్ర ప్రొఫెసర్. ఇంకా పరిశోధన అవసరం. రాజన్ గురుక్కల్ రీథింకింగ్ క్లాసికల్ ఇండో రోమన్ ట్రేడ్ పుస్తక రచయిత. పట్టణం ఒక పూర్తి పట్టణ నగరం కాకపోవచ్చు. బహుశా మెడిటరేనియన్ వ్యాపారుల కాలనీ అయి ఉండొచ్చు. శాశ్వత నిర్మాణాలు తక్కువగా ఉన్నాయి. ఈ విమర్శలు ముఖ్యమైనవి. ఇవి పరిశోధనను మరింత బలపరుస్తాయి. చరిత్రలో తొందరపాటు ప్రమాదకరం. నిజం కనుగొనడం విశ్వాసం కంటే ముఖ్యం. కానీ అదే సమయంలో చాలామంది నిపుణులు పట్టణాన్ని మద్దతిస్తున్నారు. భౌగోళిక స్థానం. పెరియార్ నది ముఖద్వారం దగ్గర పురాతన గ్రంథాలు చెప్పిన స్థానానికి సరిపోతుంది తీరం నుండి లోపలికి సరైన దూరం. కాలక్రమం. క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 5వ శతాబ్దం వరకు నివాసం. రోమన్ వాణిజ్యం యొక్క శిఖరకాలంతో సరిపోతుంది. పురావస్తు ఆధారాలు. 10,000 కంటే ఎక్కువ రోమన్ ఆంఫోరా శకలాలు. భారతదేశంలో అత్యధికం. 45 లక్షల మట్టి పాత్రల శకలాలు. వార్ఫ్ నిర్మాణం. నౌకాశ్రయ సాక్ష్యం. మధ్యధరా సముద్ర ప్రాంత వస్తువులు. చెరరాజుల నాణేలు. వాణిజ్య నగర లక్షణాలు. పోటీ ప్రదేశాలు. కోడుంగల్లూర్. రోమన్ కాలపు ఆధారాలు పట్టణంలో దొరికినంత బలంగా లేవు. ఇతర ప్రదేశాలు. తగిన సాక్ష్యాలు లేవు. పట్టణం 100% నిరూపితం కాదు. కానీ ఇది అత్యంత బలమైన అభ్యర్థి. మరియు ప్రతి కొత్త త్రవ్వకంతో ఆధారాలు బలపడుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ నిపుణులు కూడా ఆమోదిస్తున్నారు. ఫెడరికో డి రోమానెస్ రోమ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్. పట్టణం మనకు ఇప్పటివరకు దొరికిన ముజిరిస్కి అత్యంత దగ్గరగా ఉన్న ప్రదేశం. మోనికా స్మిత్ యూసీఎల్ఏ ఆంథ్రపాలజీ ప్రొఫెసర్. పట్టణం వంటి ప్రదేశాలు పురాతన నగర స్వభావం గురించి మన అవగాహనను మార్చుతున్నాయి. ఒక విషయం ఖచ్చితంగా తెలుస్తుందే: ఇక్కడ ఒక అసాధారణమైన నగరం ఉండేదే. ఒక నగరం దక్షిణ భారతదేశానికి చెందినదే, కేరళకు చెందినదే, మన పూర్వులకు చెందినదే. మరి ఈ కథ మనకు ఏమి నేర్పుతుంది? మీరు ఒక ప్రశ్న అడగవచ్చు. సరే, చాలా ఆసక్తికరమైన కథ, కానీ ఇది నాకు ఎందుకు ముఖ్యం? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ కథ యొక్క అసలు శక్తి. మన పాఠశాల పుస్తకాలు మనకు ఏం నేర్పించాయి? భారతదేశం వేల సంవత్సరాలు ఒంటరిగా ఉండేది. బయటి ప్రపంచం నుండి కట్ ఆఫ్. స్పైస్ రూట్ కోసం ఐరోపావాసులు కనుగొన్నారు మనల్ని. వారు వాణిజ్యం తెచ్చారు. వారు నాగరికత తెచ్చారు. ఇది అసంపూర్ణ కథ. ముజిరిస్ చెప్పే నిజం.
2000 సంవత్సరాల క్రితం మన పూర్వులు అంతర్జాతీయ వాణిజ్యంలో శక్తివంతమైన భాగస్వాములు. వారు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాలతో సమానంగా వ్యాపారం చేశారు. మనం ఏదైనా ఒక విషయంలో ఎల్లప్పుడూ నంబర్ 1 అని కాదు, కానీ మనం వాణిజ్యంలో, విజ్ఞానంలో, సంస్కృతిలో ప్రపంచంతో సమానంగా ఉన్నాం. రోమ్కు మన మిరియాలు కావాలి, మనకు వారి బంగారం కావాలి. ఇది సమాన సంబంధం. లేదా మరింత నిజం చెప్పాలంటే, మిరియాలు లేకుండా రోమ్ బ్రతకలేదు, బంగారం లేకుండా మనం బ్రతికేవాళ్లమే. వారికి మన వస్తువులు అవసరం, మనకు వారి వస్తువులు కావాలనుకున్నాం. ఇదే తేడా. మరియు ఈ సమానత్వాన్ని గుర్తుంచుకోవడం మన బాధ్యత. ముజిరిస్ అదృశ్యమైందా? కాదు. ప్రతి పూస మన కథ చెబుతోంది. ప్రతి ఆంఫోరా శకలం మన సామర్థ్యాన్ని గుర్తుచేస్తోంది. ప్రతి త్రవ్వకం మన గుర్తింపును తిరిగి తెస్తోంది. ఇది కేవలం గతం కాదు, ఇది మన భవిష్యత్తుకు స్ఫూర్తి. మన పూర్వులు సాహసికులు. వారు సముద్రాలను జయించారు, వారు ప్రపంచాన్ని కనెక్ట్ చేశారు, వారు సాంస్కృతిక వైవిధ్యాన్ని ఆహ్వానించారు. మరియు ఆ సాహసం, ఆ వాణిజ్య తెలివి, ఆ సాంస్కృతిక ఓపెన్నెస్, ఆ సామర్థ్యం మనలో కూడా ఉంది. మీకు 3 సవాళ్లు. మొదటిది, ఈ వీడియో చూసిన తర్వాత ముజిరిస్ గురించి ఒక వ్యక్తికి చెప్పండి, షేర్ చెయ్యండి, చర్చించండి, మన కథ వ్యాప్తి చెయ్యండి. రెండవది, అవకాశం దొరికితే పట్టణం సందర్శించండి. ముజిరిస్ హెరిటేజ్ మ్యూజియం చూడండి, ఆ పూసలు చూడండి, ఆ ఆంఫోరా శకలాలు చూడండి. 2000 సంవత్సరాల చరిత్రను తాకండి. మూడవది, మీ పిల్లలకు, మీ కుటుంబానికి చెప్పండి, మన పూర్వులు గొప్పవాళ్లు. వారు ప్రపంచంతో సమానంగా వ్యాపారం చేశారు. వారు సాహసికులు, మరియు ఆ సామర్థ్యం మనలో ఉంది. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఆరంభం మాత్రమే. భారతదేశపు అదృశ్య నగరాలు, ద లాస్ట్ చాప్టర్స్ అనే ఈ 10 ఎపిసోడ్ల మహాప్రయాణంలో మనం మన మట్టిలో పాతిపెట్టబడిన సత్యాలను ఒక్కొక్కటిగా వెలికి తీయబోతున్నాం. రాబోయే ఎపిసోడ్లలో మీరు చూడబోయే దృశ్యాలు మీ ఊహకు అందవు. ఎపిసోడ్ 2, లక్షల సైన్యమున్న అశోక చక్రవర్తి కూడా లోపలికి అడుగుపెట్టడానికి భయపడిన ఆ మిస్టరీ కోట్, శిశుపాల్గఢ్. ఎపిసోడ్ 3, 1000 ఏళ్ల నాటి సునామీలో మునిగిపోయిన చోళుల స్వర్ణ సామ్రాజ్యం, పూంపుహార్. ఎపిసోడ్ 5, ఆధునిక సైన్స్ కూడా డీకోడ్ చేయలేకపోతున్న బింబిసారుడి గుప్తనిధి. ఆ మాయాకోడ్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? ప్రతి శిథిలం ఒక కథ, ప్రతి రాయి ఒక సత్యం, ప్రతి అడుగు మన గుర్తింపు. మన గతాన్ని మనమే వెతుక్కునే ఈ సాహసయాత్రలో నాతో కలిసి నడవటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ చరిత్ర కేవలం నాది కాదు, ఇది మనందరిది. అందుకే ఈ నిజాన్ని ప్రతి భారతీయుడికి చేరవేద్దాం. ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి మరియు మీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి. మరిన్ని సంచలన చారిత్రక ఆధారాల కోసం ఏన్షియంట్ మిస్టరీస్ తెలుగుకి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకొక మాట చెప్పండి, మనం రాబోయే ఎపిసోడ్లలో ఇంకా ఏ అదృశ్య నగరం గురించి వెతకాలో మీకేమైనా ఐడియా ఉందా? మీ మనసులో ఉన్న ఆ నగర పేరును ఇప్పుడే కింద కామెంట్ చేయండి. చరిత్ర పాతిపెట్టబడింది, కానీ సత్యం కాదు. మరో రహస్యంతో తరువాతి ఎపిసోడ్లో కలుద్దాం.